మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య సజీవుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, మంచివాడు, మరి ముఖ్యంగా కృపా కనికరము కలిగినటువంటి దేవుడు, సత్యవంతుడు. ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం సజీవులమై ఉన్నాం. నేటికి శ్వాస తీసుకోగలుగుతున్నాం. మన జీవితాల్లో మంచి అనేది ఏమాత్రం లేదు. మనం పాప స్వభావంతో జన్మించాం, పాప స్వభావంతో పాపుల మధ్య పెరిగాం, పాపంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి మనల్ని ప్రేమించి పాపము నుండి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులం. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉండటం మన భాగ్యం. దేవుని బిడ్డలారా, ఈ దినముకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడు అయ్యను. ప్రియమైన వారులారా, యేసయ్య బ్రతికి ఉన్న దినములలో, భూమి మీద సంచరించినటువంటి దినాలలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యం. ఆ దినాల్లో కుష్ఠరోగులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుండి సాగిలపడి ఆయన మీద ఆధారపడడానికి వచ్చి, అయ్యా, నువ్వు నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను బాగు చెయ్యి, నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు అని ఆయన్ని ఎదుట మోకాళ్ళుండి బతిమాలుకున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని. వెంటనే అతడు శుద్ధుడవుతాడు. వెంటనే కుష్ఠరోగం అతన్ని విడిచిపెట్టి వెళ్తుంది. దేవుని బిడ్డలారా, అతడు మోకాళ్ళ నుండి ప్రభు ఎదుట సాగిలపడినప్పుడు, ప్రాధేయపడినప్పుడు దేవుని శక్తిని అతను పొందుకోగలిగాడు. కఠినమైన పరిస్థితి అతనిలో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుటకి తనను తాను అర్పించుకొని, తనను తాను తగ్గించుకొని మోకాళ్ళుని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అతన్ని కుష్ఠరోగాన్ని తొలగించేశాడు. ఎన్నడూ లేనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి దేవుని శక్తి ఆ వ్యక్తికి లభించింది. మనం ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని విరిగిపోతామో, దేవుని ఎదుట ప్రాధేయపడతామో, అంతగా ప్రభు శక్తి మనలో ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారా, వినయము గల వారి యొద్ద ఆయన నివాసం చేసే దేవుడు, వినయము గల వారి యొద్దకు ఆయన వచ్చే దేవుడు. కాబట్టి ఎందరైతే విరిగి నలిగిన హృదయం కలిగి మోకాళ్ళుండి దేవుని మీద ఆధారపడి దేవుడే దిక్కు, ఆయనే శరణని వస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. వారి జీవితాన్ని ఖచ్చితంగా శక్తితో, ప్రభావంతో, మహిమతో నింపుతాడు. కఠినమైన పరిస్థితి అతనికి అనిపించినప్పటికీ యేసు ప్రభువుకు మాత్రం అది చాలా సులువుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక కుష్ఠరోగిని ఆ దినాల్లో ముట్టుకోవాలంటే ప్రజలందరూ భయపడిపోయేవారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే అతన్ని ముట్టుకున్నాడు, అతన్ని తాకాడు. అతనికి దేవుని యొక్క ప్రసన్నత లభించింది. మన దేవుడు మనల్ని తాగుతాడు, మనల్ని ముట్టుతాడు, మనల్ని బాగు చేస్తాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మన కొరకు రిక్తుకునిగా ఈ లోకంలో జీవించాడు. మనల్ని రక్షించుకోవడం కొరకు, మనల్ని పరిశుద్ధపరచడం కొరకు, మనల్ని ఆత్మలో నింపుట కొరకు, మనలను ఆత్మలో మండింప చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. సాత్వికుడుగాను, బహు కనికరము కలిగిన వాడుగాను, ప్రజల ఎడల జాలి కలిగిన వాడుగాను యేసు ఆ దినాల్లో జీవించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన ప్రజల యొక్క పాపభారాలన్నింటినీ ఆయన భరించాడు. వారిని నరకం నుండి తప్పించడానికి తానే శాపగ్రస్తమైనటువంటి శిలువ శిక్షను భరించాడు. ఎంత గొప్ప ధన్యత మీరు చూడండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడు మనకున్నాడు. మన పరిస్థితి అంతటినీ మార్చగలిగి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య సజీవుడు, పరిశుద్ధుడు,
గొప్పవాడు, మంచివాడు, మరి ముఖ్యంగా కృపా కనికరము కలిగినటువంటి దేవుడు, సత్యవంతుడు. ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం సజీవులమై ఉన్నాం. నేటికి శ్వాస తీసుకోగలుగుతున్నాం. మన జీవితాల్లో మంచి అనేది ఏమాత్రం లేదు. మనం పాప స్వభావంతో జన్మించాం. పాప స్వభావంతో పాపుల మధ్య పెరిగాం. పాపంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి మనల్ని ప్రేమించి పాపము నుండి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులం. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉండటం మన భాగ్యం. దేవుని బిడ్డలారా, ఈ దినముకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ప్రియమైన వారులారా, యేసయ్య బ్రతికి ఉన్న దినములలో, భూమి మీద సంచరించినటువంటి దినాలలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యం. ఆ దినాల్లో కుష్ఠరోగులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుండి సాగిలపడి ఆయన మీద ఆధారపడడానికి వచ్చి, అయ్యా, నువ్వు నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను బాగు చెయ్యి, నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు అని ఆయన్ని ఎదుట మోకాలుని బతిమాలుకున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని. వెంటనే అతడు శుద్ధుడవుతాడు. వెంటనే కుష్ఠరోగం అతన్ని విడిచిపెట్టి వెళ్తుంది. దేవుని బిడ్డలారా, అతడు మోకాళ్ళ నుండి ప్రభు ఎదుట సాగిలపడినప్పుడు, ప్రాధేయపడినప్పుడు దేవుని శక్తిని అతను పొందుకోగలిగాడు. కఠినమైన పరిస్థితి అతనిలో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుటకి తనను తాను అర్పించుకొని